హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలీదు, కానీ భయపడవాకండి. దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు ప్రార్థన చేశావు, ఆ మనవిని నేను ఆలకించి ఉన్నాను. భయపడవాక, నేను నీకు తోడై ఉన్నా. వాటిని అన్నిటినీ నేను అంగీకరించా. నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను నిన్ను సఫలపరుస్తా. నేను నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణముగా మారుస్తా. భయపడకుము, నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉంటావు. అనేక జనములను ఏలుతావు, కానీ వారు నిన్ను ఏలరు. నేను నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చి నిన్ను తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పచ్చడం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహించి, ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సహించేయ్యా. యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థన అవసరం వరకు చివరిలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరి కొన్ని అనివార్య కారణాలను బట్టి ఇలా జరిగింది. రేపటి నుండి మరి ఫేస్తో వీడియోస్ వస్తాయి కంటిన్యూస్గా. ఎప్పుడు ఇలాగ రాదు, అందరు గమనించగలరు. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్యమయములో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.